మహిమ మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ, యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, ఆ. నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక. అమ్మమ్మ, నువ్వు చదవాల్సింది ఏంటంటే, లోకమునకు వెలుగు. ఎన్నో వచ్చిన? మూడో వచ్చిన కదా, మూడో వచ్చిన చదువు. రెండు చదివేవు కదా, ఆయన లేకుండా కలగలేదని. తర్వాత వచ్చిన ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, ఆ వెలుగంట చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, సత్యము చెబితే సత్యాన్ని గ్రహింపాలి అనే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. అవునా? ఒక సత్యం చెబుతూ ఉంటే ఆ సత్యాన్ని ఏం చేయలేకపోతున్నారు? గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు, గ్రహించలేకపోతున్నారు సత్యాన్ని. 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడిగా ఈ లోకంలో జన్మించి, ఆయన పెరిగి పెద్దవాడై 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య, ఆయన వచ్చిన పనిని కొనసాగిస్తూ, ఆయన సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి, సర్వ మానవుల కొరకు శ్రమపడి సిలువైపడి చనిపోయి తిరిగి లేచేయడని సత్యం నమ్మగలుగుతున్నారు? ఇప్పుడు నమ్మలేకపోతున్నారు. ఎవరు నమ్మలేకపోతున్నారు? మనమే నమ్మలేకపోతున్నాం. మనమే నమ్మలేకపోతున్నాం. కారణం ఏంటి? సత్యవంతుడు మనకు తోడుగా ఉంటే అన్నీ మనం సంపాదించగలం. ఈ భూమి మీద ఏదైనా ఉందంటే ఆయన లేకుండా లేదు అని ఖండితంగా వాక్యం చెబితే, మరి నువ్వు ఇంటికాడ ఇంకా ఏమి, దేనికోసం నువ్వు ఆరాటపడుతున్నావు? దేనికోసం? 12 గంటలకు ప్రారంభం ఈ ప్రార్థన. మీకోసమేగా 1:30 దాకా పొడిగిచ్చాం. 12 గంటలకి ప్రార్థన ప్రారంభం అంటే, అసలు నువ్వు 12 గంటలకే సిద్ధపడి ఎందుకు ఉండలేదు? అంటే నీలో ఏమున్నట్టు? చీకటి ఉందా, వెలుగుందా? దేవుని సన్నిధికి నేను వెళ్ళాలా ప్రారంభంలోననేది నీకు ఎందుకు రావట్లేదు తాటు? నువ్వు దేవుని సన్నిధిలో నేను దేవుణ్ణి నా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నేను ఆయన ఆరాధించాలా. ఈరోజు ఏదైనా సరే పక్కన పడాలి. నా దేవుణ్ణి, నా కోసమైనా ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవునికి నేను నా హృదయపూర్వకంగా నేను ఆయన ఆరాధించాలనేటువంటి ఆలోచన నీకు ఎందుకు రావట్లేదు? వారానికి ఒకసారి దేవుని సన్నిధిలో నువ్వు ఉంటుంది. వారానికి ఒకసారి నువ్వు బైబిల్ పట్టుకుంటుంది. వారానికి ఒకసారి కూడా నువ్వు దేవుని సన్నిధిలో మొదట ఉండి నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో ఎందుకు ఆయన నువ్వు ఆరాధించలేకపోతున్నావు? మరి నీలో ఏమున్నట్టు? వెలుగుందా, చీకటి ఉందా? చీకటి ఏం చేస్తుంది? వెలుగుని చూడలేకపోతుంది. దేవుని సన్నిధికి నిన్ను రానియకుండా చేస్తుంది. దేవుని సన్నిధిలో నిన్ను కూర్చోనీయకుండా చేస్తుంది. దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని నిన్ను విననీయకుండా చేస్తుంది. ఆయన్ని ఆరాధించకుండా చేస్తుంది నిన్ను చీకటికి పేరేంది? సాతానుడు. ఇలారా చూడండి, ఆ వెలుగంట ఆ చీకటిలోకి వస్తే చీకటి అంట పారిపోతుందంట, పరిగెత్తిద్ది. పగలు కూడా చీకటి అయిన దినాలు ఉన్నాయి, లేవా? యేసు ప్రభు సిలువు పైన ఉన్నప్పుడంట కారు మేఘాలు కమ్ముకుపోయి చీకటి కమ్మిపోయి కాకులు పక్షులు కావు 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 అనుకుంటూ ఆకాశంలో తిరిగినాయి అంట. సందకాడైపోయినట్టు మిట్ట మధ్యాహ్నం 3 గంటలు భయంకరమైన ఎండది. ఆ టైంలో చీకటి పడిపోయినట్టుగా మబ్బు కమ్మేసిందంట. రుజువులు మనకున్నవి పిల్లారా. నువ్వేం చేయట్లేదు. ఇప్పుడు నువ్వు మృతురాలుగా ఉన్నావా, లేక సజీవురాలుగా ఉన్నావా? నీకై నువ్వు ఆలోచించే. చూడు, ఆ వాక్యం అంట శరీరధారి అయి మన మధ్యలో ఎలా ఉంది? సంచరిస్తూ ఉంది. నిన్ను తాకుతుంది పరిశుద్ధ ఆత్మదేవుడు.
ఈ వాక్యము నువ్వు వింటున్నప్పుడే, నీ హృదయంలోకి ఈ వాక్యం వెళ్తున్నప్పుడే నీకు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ నేను తాగుతున్నాడు, ఇది సత్యమని. నువ్వు వినేంతవరకు సత్యమే 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 అనుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు మరలా పెడ చెవుని పెడుతున్నావో, ఎప్పుడైతే మళ్ళీ గాలి నీ మీదకి అలా వస్తుందో, వెంటనే ఏమైపోతున్నావు? అసత్యంగా మారిపోతున్నావు. 4వ జామున ఒకరోజు పేతురు వాళ్ళ శిష్యులతో సముద్రంలో వేటాడుతూ సముద్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో యేసు ప్రభు వీళ్ళని వెతుక్కుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చాడు. వీళ్ళ దగ్గరకు వస్తే ఆయన ఒక గుర్రం మీద వచ్చాడు. ఒక గుర్రం మీద, ఆ గుర్రం వేసుకొని చుక్చుకు అని అంటూ వస్తుంటే ఈ గుర్రం సౌండ్ విని అందరూ అమ్మో ఏంది వస్తుందని ఆ సౌండ్ విని అందరు కూడా భయపడిపోయారు. అంతేనా? అవునా కదా? ఆ సౌండ్ విని భయపడ్డారా? హల్లెలూయా. యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు, గుర్రం మీద కాదు. ఎంతమంది కాదంటారు అనుకున్నాను నేను. కాదు, నడుచుకుంటూ వస్తున్నాడు అంటారు అనుకున్నా. అంటే మనుషులందరూ ఇక్కడ ఉన్నారు కానీ ఈడ మాత్రం లేదు. అంటే మీరు ఇప్పుడు నిజంగా చీకట్లోనే ఉండట్టే. అవునా కదా? మీ దగ్గర నుంచి సత్యం రాబట్టాలంటే పెద్ద విషయం కాదు. ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఎలా ఉంది తెలియదు కానీ నాకు అరికాల నుంచి వస్తున్న మాట మీకు బోధిస్తుంటే మీరేమో చక్కగా కూర్చొని వినటానికే ఇంత కష్టపడుతున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, వినండి. వినుటి వలన విశ్వాసం కలిగింది. ఈ విశ్వాసం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్దో తెలుసా? మీరు ఊహించలేరు. మీరు అసలు ఊహించని రీతిలో దేవుడు మిమ్మల్ని కృప వెంబడి కృపలో మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇది నిజం, ఇది సత్యం. యేసు ప్రభు 4వ జాములో, అంటే ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళందరూ ఆ బోట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన చూసి వామ్మో బోతం అని భయపడిపోతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, రేయ్ బోతం అంటారేంది, నేను కదా మీ ప్రభుని కదా అన్నట్టు అని ఉంటాడు. అంతేనా? మీకు అర్థం అవటానికే చెప్పి మాట, నేను మీ ప్రభువుని అన్నాడు. అంతే. పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, బోధకుడా, నువ్వా? నువ్వు సముద్రం మీద నడుచుకుంటూ వస్తావా? ఏందయ్యా ఇంత ఆశ్చర్యమో, నువ్వు సముద్రం మీద నడితే అసలు నన్ను కూడా నడిపిస్తావా అనే క్వశ్చన్ వేసేసాడు వెంటనే. అంటే పేతురుతో ప్రభు అన్నాడు, రా పేతురు అన్నాడు, నన్ను చూసుకుంటారా అన్నాడు. పేతురు లటక్కనే నీటిలో దిగేసి ఆ నీటి మీద నడుస్తూ మొదలుపెట్టాడు. కొంత దూరం నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉండే తలకే పేతురికి ఒక గాలి అట్ట టచ్ అయింది. గాలి టచ్ అవ్వగానే వెనక్కి తిరిగారు. వెనక్కి ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. పేతురికి ఆ గాలి టచ్ అవ్వగానే వెంటనే పేతురికి ఏం కలిగి ఉండొచ్చు అంటే అహం వచ్చి ఉండొచ్చు, అహంకారం. రేయ్, వెనక్కి తిరిగి చూడగానే ఎవరున్నారు? శిష్యులు. పేతురు ఏడున్నాడు? నీటి మీద. అహంకారం వచ్చేసాడు. రేయ్, నేను రా నీటి మీద నడుస్తున్నాను అన్నట్టుగా అనుకుని ఉండొచ్చు. సెకండ్స్లోనే అది లోపలికే ఉంది, బయటికి రాలా. అర్థమైందా? లూసిఫర్ కూడా లోపలే అనుకుంది, పాపం బయటికి అనలా. రే మీరందరూ నన్ను ఆరాధించండి అని ఎవరిని అనలా, లోపలే అనుకుంది. లోపల అనుకోబట్టే దేవుడు పడగొట్టాడు. ఇప్పుడు పేతురు కూడా వెనక్కి తిరిగాడు కదా, గాలి టచ్ అవ్వగానే శిష్యులు కనపడ్డారు. రే నేను నీళ్ళ మీద నడుస్తున్నాను రా యేసు ప్రభు లాగా అనుకుని ఉంటాడు లోపలే, బయటకు కూడా అనలా. వెంటనే ఏమయ్యాడు? పేతురు దిగిపోయాడు. అప్పుడు పేతురు పిలుస్తున్నాడు, బోధకుడా నేను పాపాత్మనయ్యా, బోధకుడా నన్ను లేపయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను లేవనెత్తయ్యా, బోధకుడా అని కేకలు పెట్టాడు. వచ్చి లేపాడు. పిల్లారా చూడండి, విశ్వాసం ఎంతవరకు తీసుకెళ్ళింది తెలుసా? నీటి మీద నడిచేంత వరకు తీసుకెళ్ళింది. ఆ విశ్వాసాన్ని కొనసాగించుకున్నట్టుగైతే
యేసు ప్రభు దాకా వెళ్ళేవాడు. మధ్యలో ఏమొచ్చింది? అవిశ్వాసం రాబట్టి పడిపోయారు. ఇప్పుడు మీరు జీవించే జీవితం కూడా ఇంతకాలం జీవించింది ఇంక అనవసరం. ఇక నుంచి జీవితం ఎలా ఉండాలా? ప్రభువుతో కనిపెట్టుకొని ఉండాలా, ప్రభు కోసం జీవించాలా. ఎవరి కోసం జీవించాలా? మీ కొరకు, మీ పిల్లల కొరకు. మీ పిల్లల కొరకు మీరు కనిపెట్టుకొని ఉండాలా. మీ ప్రవర్తన బట్టి మీ పిల్లలు మారుతారు.